ఏమైంది? అక్కడేమో వదిన గట్ల కూర్చున్నది, నువ్వేమో ఇక్కడ గిట్ల కూర్చున్నావు. ఇద్దరు ఇట్లా బాధపడుకుంటా ఏడ్చుకుంటా కూర్చుంటే ఎక్కడ పనులు అక్కడనే ఆగుతాయి. అసలు గిట్లా అవుతుందని నేను అస్సలు అనుకోలే. అరే మనం ఇవ్వలేం అనుకోలేదే. అక్కడ జనాలు అదే అనుకుంటాను. ఊర్లో జనాలు అందరూ ఏమనుకుంటాను తెలుసా? దానివల్ల దీనివల్లనే చచ్చిపోయాడు, కూతుర్లే ఆయనని పొట్టన పెట్టుకున్నారని చెప్పి ఊరంతా అనుకుంటాను. అగో నేనేం చేసిన? ఉన్నదంతా మా అక్క చేసింది. ఓపిక ఆగలేక ఇంటికి వచ్చి లొల్లి పెట్టినాక మా బాబుకు హార్ట్ అటాక్ వచ్చింది. 2 సార్లు గట్లనే అయ్యింది. అక్కడికి వస్తే మింగింది ఇంకేంది. ఇప్పుడు ఆమెనంటే నిన్న అంటది, నిన్నంటే నువ్వు ఆమెను అంటావు, అది గంతే. ఇప్పుడు బయట ఏమనుకుంటాను తెలుసా? అయ్యో ఇంకో కొడుకులేనాయం, ఈ బిడ్డలు ఉంటే అట్లనే తండ్రిని కాటికి పంపించిల్లని అనబట్టే. ఇక కొడుకులకు బిడ్డలకు తేడా ఏముంది అనబట్టే. సరే మనమైనా ఊకుంటూ అయిపోయేది. ఇప్పుడు నువ్వు నన్ను మార్చి మనం లొల్లులు పెట్టుకుందాం, మన భూమి పంచాయతీలకు పోదాం, అది ఇది పోదాం, నువ్వు నా మాటినా అంటే నేను అటు పోತೀನಿ. కనీసం మన ఇద్దరిట్లో ఒక్కలైనా మంచోళ్ళు ఉన్నా అయిపోయేది. అగో మంచి అంటే నువ్వు కూడా చెడ్డోని మనం ఒప్పుకుంటాను ఏంది ఇప్పుడు జనాలు? అది అట్లని కాదు, ఇప్పుడు ఆయన పోయిండు ఇక ఆయన పానం అయితే తిరిగి రాదు. మనం గంట సేపు బాధపడ్డా ఏం చేసినా ఆయన పానం తిరిగి రాదు. మీరు ఇలా బాధపడుకుంటుంటే ఏదో అయ్యో మా వల్ల కాదు, ఆయన చచ్చిపోయాడు అన్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు అది ఒప్పుకుంటే అయిపోం కదా. మరి నా చెల్లెనే దానికి ఏం లేదు, వెనక ముందు మా మరిదికి ఒక జాబే ఉన్నది. మరి నేను కాకపోతే ఎవరైతే మా అవ్వు ఉన్నదా? మా అవ్వు ఉంటేనన్నా కొంచెం అదో ఇదో మాట్లాడి కొంచెం వేరే ఉండని చెప్పి అర్థం చేసుకున్నావు కదా. అర్థం చేసుకుని నన్ను వదిలిపెడితే అయిపోం కదా. 20 గుంటల భూమికి గింత అంగడి చేసే. అదేనే ఒకసారి వచ్చింది మీ